కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అయితే ప్రియులారా, మనము చాలా కాలం నుంచి అద్భుతాలు అనే కార్యక్రమాన్ని ధ్యానించి అది ముగించాం. ఉపమానాలు అనే వాటిని ధ్యానించి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ముగించబోతున్నాం. ఈరోజు చెప్పబోయే ఉపమానంతో మనం ఇప్పటిదాకా 99% ఎక్కువ శాతము అన్ని ఉపమానాలను మనము ధ్యానించడము అనేది ముగించాం. అయితే ఒకవేళ నేను నేర్చుకున్న విధంగా నాకు అర్థమైన విధంగా అయితే నేను మీకు చెప్పగలిగాను. ఒకవేళ ఆ ఉపమానాలను మరలా మీరు ఇంటికి వెళ్ళి ఎంతమంది చదువుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఇంటికి వెళ్ళి మీరు చదువుకోగలిగినట్లయితే మరిన్ని శ్రేష్టమైన విషయాలు మీకు బాగా అర్థమవుతాయని కూడా ఆశిస్తూ ఉన్నా. అయితే ఈరోజు నేను ఒక ఉపమానాన్ని ధ్యానించడానికి మనం ముందుకు వెళదాం. ముందుగా కీర్తన గ్రంథము 146వ కీర్తనను 8వ వచనాన్ని పరిశీలన చేసి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. 146వ కీర్తన 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నరమాతురులమైన మనము, మానవ జీవితాలైన మనము మన జీవితములలో ఎవరిని స్తుతించడానికి మనము ప్రయాసపడాలి అంటే దేవునిని స్తుతించడానికి మనము ప్రయాసపడాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అక్కడ చూడండి, లార్డ్ అన్నాడు కదా. అంటే మనము ఎవరిని మాత్రమే స్తుతించాలి అంటే దేవునిని మాత్రమే మనము స్తుతించాలి. ఈరోజు మానవులుగా ఉన్న చాలామంది కూడా దేవునితో సమానముగా మనుషులను కూడా స్తుతిస్తూ ఉంటారు, మనుషులను కూడా పోలుస్తూ ఉంటారు. మనం ఎట్టి పరిస్థితులలో కూడా దేవునినే స్తుతించాలి. దేవునితో సమానుడిగా ఎవరిని కూడా మనము ఎంచకూడదు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. స్తుతించడానికి ఇక్కడ ఉపయోగించిన ఎక్విప్మెంట్స్, పరికరాలు ఏమిటి అంటే చూడండి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. అంటే దేనితో స్తుతించమన్నాడు? ప్రాణముతో. ఒకవేళ ఒక్కోసారి మనకు తెలుగు పదాల కన్నా ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఇంగ్లీష్ పదాలు బాగా అర్థమవుతూ ఉంటాయి. అక్కడ సోల్ అని అన్నాడు కదా. సోల్ అంటే ఆత్మ. అంటే దేవునిని మనం స్తుతించే విషయంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంట? లేదా దేవుని స్తుతించే విషయంలో దేనితో మనం దేవుని స్తుతించాలంట? ఆత్మతో స్తుతించాలి. అంటే ఈ ఆత్మలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత. ఎవరైతే నీ ఆత్మలో దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే నీ ఆత్మలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి స్తుతిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ వర్డ్లో లైఫ్ అని ఉంటుంది కదా. లైఫ్ అంటే ఏంటి? జీవితం. లైఫ్ అనే ఆ జీవితానికి ఇంగ్లీష్ అర్థంను మనం పరిశీలన చేస్తే ఆత్మ అని ఉంటుంది. అంటే జీవితము అంటే కూడా ఏమిటంట? ఆత్మే. అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏమిటి అంటే జీవితము అంటే మనతో ఉన్న మన భార్య, మన కడుపును పుట్టిన బిడ్డలు అని అనుకుంటూ ఉంటాం, కానీ జీవితము అంటే ఆత్మ. అంటే ఈ ఆత్మలో, అంటే నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజంగా ఒకవేళ మీరు ఒక బుక్కు పెన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను అని ఒకసారి రాసుకుని మనం ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది రాయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అనే ఆయన ఎన్నో మనిషిగా ఉండొచ్చు. ఒకవేళ నోటికి మనము దేవుడే మొదటి ప్రాధాన్యత అని మనం చెప్పచ్చేమో, కానీ జీవితాలలో దేవుడే అనే దానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వం.
చెప్పడం వేరు, చేయడం వేరు. నేను కూడా అప్పుడప్పుడు చాలా చెప్తూ ఉంటా, మొదటి మంగళవారం కూడికి పెడదామని, మీ అందరికీ గృహ దర్శనాలకు వద్దామని అని చెప్తూ ఉంటా. చెప్పడం వేరు, చెప్పడానికి నోరుంటే చాలు, పెదాలు ఉంటే చాలు, చేయడానికి చాలా కావాలి. అది చాలా లేకపోతే ఏమి కూడా మనం చేయలేం. అలాగే ఈ జీవితంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పడం వేరు, అది చేయడం ఖచ్చితంగా వేరు. చూడండి 2వ వచనం, నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. అంటే ఇక్కడ భక్తిపరుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను దేవుని స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తానంటే, ఒకవేళ మా ఇంటి దగ్గర ఉన్న వాయిద్యాలతో కాదు, మా చర్చి పక్కన ఉన్న డ్రమ్ములతో కాదు, నేను దేవునిని ఎలా స్తుతిస్తానంటే ఆత్మ ద్వారా స్తుతిస్తాను. చాలామంది స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంటే, ఇలాగా అంటే స్తోత్రాలు దేవునికి చెందుతాయా? పోనీ ఇలాగా అంటే దేవుడు స్తుతించదగినట్లే అవుతుందా? దేవునిని అసలు స్తుతించడము అంటే ఎలా? పోనీ ఆయనను ఎంతకాలం స్తుతించాలి? ఇక్కడ భక్తిపరుడు అయితే ఈ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, నా జీవిత కాలమంతయు. ఎంతకాలం అంట? చాలామంది దేవుణ్ణి ఎంతకాలం స్తుతిస్తారో తెలుసా? నేను అప్పుడప్పుడు అంటే కొన్ని ప్రాంతాల నుంచి తిరుగుతూ ఉంటాం కదా, తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ప్రతిరోజు చర్చిలోనే ఉంటారు వాళ్ళు. కొంచెం ఆరోగ్యం దేవుడు వెసులుబాటు ఇచ్చిన తర్వాత కంటికి కనపడదు, పెట్ట అంటారు కదా, అసలు కనపడరు. కొంతమంది ఉద్యోగాలు వచ్చేదాకా దేవుడు 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 అంటారు, ఉద్యోగం వచ్చాక తర్వాత వివాహం కాని పురుషులు ఉంటారు, కొంచెం వివాహం అయ్యేదాకా దేవుడు 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 అంటారు, వివాహం అయిన తర్వాత. అంటే మనిషిని మనము స్తుతిస్తున్నాం, దేనికోసం స్తుతిస్తున్నాం? మన అవసరాల కోసమా, లేదా కీర్తన గ్రంథము 100వ కీర్తనలో చెప్తున్నట్లు ఆయన మనలను సృజించాడు కాబట్టి మనం స్తుతిస్తున్నామా? నీ అవసరాల కోసం స్తుతించినట్లయితే కొంతమేరకే ఆయనను స్తుతించగలం. నీ రోగాల కొరకు స్తుతించగలిగితే కొంతమేరకే స్తుతించగలం. కానీ ఆయన మేలులను నువ్వు తలంచుకున్నట్లయితే, ఆయన చేసిన ఉపకారములను నువ్వు తలంచుకున్నట్లయితే నువ్వు ఎంతకాలం స్తుతించగలవంట? నీ జీవిత కాలం అంతయు స్తుతించగలం. నిజంగా భక్తుల జీవితాన్ని ఒకవేళ రాయడం ప్రారంభించండి. ఆపదలో ఉన్నప్పుడు స్తుతించారు, ఐశ్వర్యంలో ఉన్నప్పుడు స్తుతించారు, లేమిలో ఉన్నప్పుడు స్తుతించారు, మరణ పర్యాంతము వరకు దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించారు. అయితే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, దేవునిని స్తుతించాలి. ఎంతకాలం స్తుతించాలి? జీవితం అంతా స్తుతించాలి. దేనితో స్తుతించాలి? కొంతమంది ముఖస్తుతి అని అంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? ముఖస్తుతి చేస్తారని. ఒక్కోసారి నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక డాక్టర్ ఒకరికి, అయితే ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఎవరి విషయంలో కూడా ఏం చేయకూడదంట? ముఖస్తుతి చేయకూడదు. ముఖస్తుతి అంటే ఒకవేళ పొగడతలు. ఈరోజు చాలామంది జనరల్గా ఒకళ్ళంటే పడకపోతే ఇంకొకళ్ళు పొగుడుతూ ఉంటారు. వాళ్ళని పొగడాలంటే వాళ్ళు పొగడొచ్చు, వీళ్ళని ఎందుకు తిట్టడం? దీనినే ఏమంటారంటే ముఖస్తుతి అంటారు. మేము కూడా క్లాస్మేట్స్ మేమందరం కలిసినప్పుడు ఒక అమ్మాయి వచ్చి, నీతో నేను ఎందుకు బాగా మాట్లాడేవాడిని తెలుసా అంది. ఎందుకు అన్న? ఆయన్ని ఉడికించడానికి. ఒక్కోసారి జనాల ప్రవర్తన కూడా ఎలాగ ఉంటుందంటే, ఒకళ్ళని ఉడికించడానికి ఒకళ్ళు స్తుతిస్తూ ఉంటారు, ఒకళ్ళని ప్రేరేపించడానికి ఒకళ్ళు స్తుతిస్తూ ఉంటారు, కానీ మనస్పూర్వకంగా ఏం చేయరంట? స్తుతించరు. అంటే మనస్పూర్వకంగా దేవునితో మాట్లాడరు, మనస్పూర్వకంగా వారి యొక్క ఆత్మ ఇక్కడ ఉండదు. నువ్వు దేవునిని స్తుతిస్తున్నావు హృదయపూర్వకంగా అంటే నీ ఆత్మ ఇక్కడ ఏమవ్వాలంట? ఉండాలి. నీ ఆత్మ ఇక్కడ ఉండినప్పుడు అది నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు, స్తుతించాలన్నారు, బాగుంది, ముఖస్తుతి వద్దు కూడా అన్నారు, అది కూడా బాగుంది, మూడోది ఎలా స్తుతించాలన్నాను? ఆత్మతో స్తుతించాలి అని చెప్పాను. ముఖస్తుతి అంటే కొంతమంది కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ధనాన్ని బట్టో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మనము అలాగ ఎవరికి కూడా ఏం ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుడు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు, నమ్మకాన్ని,
తర్వాత సామర్థ్యత కలిగిన వాళ్ళకి ఏం అప్పచెప్పాలంట? పనిని అప్పచెప్పాలి. అలాగా మనము కూడా ఒక వ్యక్తితో మనము వారిని కులాన్ని బట్టో మతాన్ని బట్టో మనము వాళ్ళని స్తుతించడం కాదు, అభినందించడం కాదు, కానీ వాళ్ళ నమ్మకాన్ని బట్టి యథార్థతను బట్టి మనం ఏం చేయాలంట? అభినందించాలి. అలాగే దేవునిని కూడా ఏదో తాత్కాలికంగా అభినందించడం కాదు, ఏదో తాత్కాలికంగా ముఖస్థుతి చేయడం కాదు. నువ్వు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నీకు దీవారాత్రములు ఆహారమును ఇస్తున్నాడు, నీకు అన్నపానములను వస్త్రములను ఉద్యోగములను నీ రాకపోకలలో తోడుగా ఉంటున్నాడు అని నీవు గ్రహించగలిగితే ఖచ్చితంగా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా దేవుడు వేసిన భిక్ష, అంటే నా దేవుడు ఇచ్చిన అవకాశము అని నువ్వు నీ మనసుతో గ్రహించగలిగితే, చెవుతో గ్రహిస్తే కాదు. ఎలా గ్రహించాలంట? మనసుతో గ్రహించాలి. మనసుతో నీవు గ్రహించగలిగితే నువ్వు జీవితకాలం అంతా దేవునిని ఆరాధించగలవు. అయితే అలా ఆరాధించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని క్వశ్చన్ మార్క్ వేస్తే చూడండి 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, ఎందుకు ఆత్మతో మాత్రమే దేవునిని స్తుతించాలి అంటే, ఎందుకు జీవితాంతం దేవుని స్తుతించాలి అంటే, నువ్వు సేఫ్గా బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుడిని ఏం చేయాలంట? స్తుతించాలి. అక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడంటే, ఈరోజు రాజుల చేతనైనను నరుల చేతనైనను నీకు నో హెల్ప్, ఎలాంటి సహాయము కూడా దొరకదు. మనం ఏమనుకుంటామంటే, నేను కూడా ఒక సహోదరుడు ఏం చెప్తున్నాడు, పిల్లలు ఎందుకండి, ఈరోజు మనం పెంచితే వాళ్ళు మనల్ని పెంచడం కొరకే కదా. అంటే ఈరోజు పిల్లల దగ్గర నుంచి, ఆస్తి దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తామంటే తిరిగి సహాయపడతారేమో, మన ఆపదలలో ఉపయోగపడతారేమో అని కొంతమందిని వెతుక్కుని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతోనే స్నేహం చేస్తాం, వాళ్ళతోనే మాట్లాడతాం. ఇంత జ్ఞానంగా ఉన్న మానవుడు, ఒక నరుడు శాశ్వత కాలం కాదని ఆయనకి తెలియదా? ధనము శాశ్వతం కాదని తెలియదా? శాశ్వతంగా ఉండేది ఎవరంటే రాజులు కాదు, నరులు కాదు. వారి వలన ఎటువంటి అవకాశము, ఎటువంటి సహాయము దొరకదు. ఎవరి ద్వారా మాత్రమే సహాయము, ఎవరి ద్వారా మాత్రమే రక్షణ దొరికిద్ది అంటే దేవుని ద్వారా మాత్రమే దొరికిద్ది. ఎందుకు? దేవుడే సహాయం చేయగలడు అంటే దేవుడు శాశ్వతుడు. నరులు ఎలాంటి వారంటే 4వ వచనం, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. కాబట్టి ప్రియులారా, నేనేం తెలియజేస్తున్నానంటే, ఈ భూమి మీద దేవునిని స్తుతించాలి, జీవితాంతం స్తుతించాలి, ఆత్మతో స్తుతించాలి. మనము దేవుని మీదే బాగా ఆశ పెట్టుకోవాలి. అలా దేవుని మీద కాకుండా మీ చర్చికి వెళ్ళే మీ అయ్యగారి మీదో, మీరు పెంచే మీ బిడ్డల మీదో, మీ కుటుంబం మీదో ఆశ పెట్టుకోవద్దా అంటే అలా అని కాదు. అన్నిటికన్నా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి. దేవుని తరువాతే వీళ్ళందరూ కూడా ఆ లిస్టులో రావాలి. ఎందుకు అంటే చూడండి 5వ వచనము, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అంటే ఈరోజు నీ జీవితం అంతా కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? ఈరోజు చదువు అయిపోయిన విద్యార్థులు అందరూ ఆశ పెట్టుకుంటారు, పలానా అవ్వాలని. అవ్వగలుగుతున్నావా? నిజంగా అవ్వగలుగుతున్నావా? పిల్లలకు కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం వాళ్ళ మీద. వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ వివాహాలు కావచ్చు, ఉమ్మడిగా బ్రతకడమా, వేరువేరుగా బ్రతకడమా, ఏదో చాలా ఆశలు ఉంటాయి. అవన్నీ నెరవేరగలుగుతాయా? నిజంగా మనుషుల మీద పెట్టే ప్రతి ఆశ కూడా ఏమైపోతుందంట? అది నాడే నశించును, వారి సంకల్పాలు నశించిపోతూ ఉంటాయి. కానీ మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? యెహోవా మీద ఆశ. ఈ ఆశతోనే నువ్వు దేవునిని ఏం చేయాలంట? స్తుతించాలి. ఈ ఆశతోనే జీవితాంతం కూడా ఏం చేయాలంట? స్తుతించాలి. ఈ ఆశతోనే ఆత్మతో దేవుని ఏం చేయాలంట? అయితే స్తుతిస్తే సరిపోయిద్దా? అలా అయితే రాత్రింపగళ్ళు నేను మా ఇంటి పక్కనే చర్చి కాబట్టి తాళం తీసుకుని ప్రార్థన చేసి పాటలు పాడతా అని అంటారేమో. దేవుడు స్తుతించడము అంటే ఏమనుకుంటున్నారంటే తంతి వాయిద్యాల చేత, లేదా పిల్లని గ్రోవిని చేత, లేదా రకరకాల మ్యూజిక్ ప్లే చేసే వాయిద్యాల చేత స్తుతించడము కాదు.
దేవునిని స్తుతించడము అంటే ఏమిటి అంటే, మనము దేవునిని స్తుతించిన వారికి పక్షాన దేవుడు ఎలా ఉంటాడో 7వ వచనాన్ని చూద్దాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఈరోజు ఈ భూమి మీద నాకు బాధలు లేవు అనడానికి అవకాశమే లేదు. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఇలా టచ్ చేస్తే చాలు ఎంతో అప్పుల లిస్టు వస్తూ ఉంటుంది, ఎన్నో ఇబ్బందుల లిస్టు వస్తూ ఉంటుంది, ఎన్నో బాధల లిస్టు వస్తూ ఉంటుంది. బాధ లేదు అనడానికి అవకాశమే లేదు. ఒక్కోసారి న్యాయంగా బ్రతికి కూడా బాధపడుతూ ఉంటాం, ఒక్కోసారి అన్యాయంగా బ్రతికి కూడా బాధపడుతూ ఉంటాం. కానీ దేవునిని స్తుతిస్తూ జీవితాంతం దేవునిని ఆత్మ ద్వారా స్తుతిస్తూ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగినట్లయితే, ఆశ కలిగిన వాడు బాధపడినప్పుడు, ఆశ కలిగిన వాడి జీవితంలో అన్యాయం జరిగినప్పుడు అతనికి ఎవరు న్యాయం తీరుస్తాడంట? దేవుడే న్యాయం తీరుస్తాడు. తర్వాత ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. ఒక మనిషిగా పుట్టిన మనకి ఏముంటాయి? ఖచ్చితంగా బాధలు ఉంటాయి. ఒక మనిషిగా పుట్టిన మనకేముంటుంది? ఆకలి ఉంటుంది. మన మనిషిగా పుట్టిన మనకి సకల విధాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఎదిరించడం నీ వల్ల కాదు. వీటన్నిటి యొక్క బురదలో మునిగిపోతూ ఉంటావు. దీనిలోంచి నువ్వు బయటికి రావాలంటే, దీని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీ ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీద పెట్టుకోవాలి. నువ్వు ఎవరిని స్తుతించాలి? ఎంతకాలం స్తుతించాలి? ఎలా స్తుతించాలి? అలా స్తుతించగలిగిన వారికి ఆయనకు తెలుసు. శరీరానికి సమస్యలు వస్తాయని ఆయనకు తెలుసు, మనిషికి రోగాలు వస్తాయని ఆయనకు తెలుసు, కుటుంబంలో ఇబ్బందులు వస్తాయని తెలుసు. కానీ ప్రతి దానిని కూడా ఆయనను స్తుతించినప్పుడు, ఆయన యందు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడే సహాయకుడిగా మనకు ఉంటాడు. సహాయకుడిగా ఉండి మనము చేత, అప్పుల చేత, బాధల చేత, బలహీనతల చేత, దేని చేత మనము బంధింపబడుతున్నామో ఆ బంధింపబడినవి నీకంటే దాని యొక్క దుష్ఫలితాలు ఎవరికి బాగా తెలుసు? దేవుడికి తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఏం చేస్తాడంట? విడుదల చేస్తాడు. విడుదల. నిజంగా ఒక్కోసారి కొంతమంది అబ్బా దీని బాధ నుంచి నాకు విడుదల కలిగింది అని అంటూ ఉంటాం, లేదా వీళ్ళ బాధ నుంచి మనకు విడుదల కలిగింది అంటాం. విడుదలలో ఉండే సంతోషాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా అన్యాయము చేత బాధింపబడుతున్నావా? ఆకలి చేత బాధింపబడుతున్నావా? శారీరక రుగ్మతల చేత ఇబ్బంది పడుతున్నావా? అవసరాల నిమిత్తము బాధింపబడుతున్నావా? నీ అవసరాలలో, నీ బాధలో న్యాయము ఉంటే, నీలో భక్తి ఉంటే నిన్ను విడుదల ఎవరు చేస్తారంట? అయితే నువ్వు విడిదింపబడతావు, విడుదల చేయబడతావని నువ్వు నమ్మలేవు. 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికినప్పుడు మా బ్రతుకులు ఇంతే, మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు, విడిపించలేరు. మేము ఈ ఐగుప్తీలకు ఏమైపోవాల్సిందే? దాసోహం అయిపోవాల్సిందే, వీరికి బానిస బ్రతుకులు బ్రతకాల్సిందే అని వాళ్ళు ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారు. ఆ మొర ఆయన ఎప్పుడు విన్నాడు? 430 సంవత్సరాల తరువాతే విన్నాడు. ముందు వినొచ్చుగా ఆయన? ముందంటే కొంచెం తొందరగా బయటకు వచ్చేవాళ్ళుగా. అంటే దేవుడి వాగ్దానం ఏమిటి అంటే చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీల భవిష్యత్తు ఎలా ఉంటుంది, అబ్రహాము సంతానపు యొక్క చరిత్ర ఎలా ఉంటుంది ఆయన ముందే ఆయన తెలియజేసే కోణంలో 13 నుంచి, ఆయన నీ సంతతి వారు. ఎవరి సంతతి వారు? అబ్రహాము సంతతి వారు. తమది కాని పరదేశమందు నివసించి. ఎవరి కాని పరదేశం అంట? వాస్తవానికి వీళ్ళది ఏ దేశం? కానాను. అయితే ఇప్పుడు వీళ్ళు కానాను దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళారు. అంటే అది వాళ్ళ దేశమో కాదు. తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నొందరు. మనిషి అనేవాడు అక్కడ బ్రతకవలసిన వాడు ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఇక్కడికి వచ్చి పడ్డ తర్వాత నిజంగా మనందరం ఇక్కడ ఉన్నాం కదా, మన సొంతూరులు ఏవి అని ఒకసారి రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ సీతారాంపురం సొంతూరు ఎవరిది కాదు. ఒక రకంగా మన అందరం కూడా ఎక్కడి నుంచో వలసలు వచ్చి ఎక్కడ బ్రతుకుతున్న వాళ్ళమే. మన అందరం కూడా ఎలాంటి వాళ్ళం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు కానీ ఆకాశ పక్షులు లాంటి వాళ్ళం.
వాటికి ఏముండవు, ఒక రకంగా గూడులు, ఒక స్థిరమైన నివాసము. మనం అనుకుంటూ ఉంటాం ఇది నా స్థిరమైన నివాసము, ఇక్కడ నేను ఏసీ పెట్టుకోవాలి, ఇక్కడ నేను అరుగు కట్టించుకోవాలి, ఇక్కడ 55 ఇంచుల టీవీ కొనుక్కోవాలనుకుంటూ ఉంటాం. కానీ ఏది మనది స్థిరమైన నివాసమో కాదు. దేవుడు ఎలా నడిపిస్తాడో అలా మనము వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు ఎక్కడికి నడిపించాడంట? ఐగుప్తులోకి నడిపించాడు. నడిపించిన తర్వాత అక్కడ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంట? దాసులుగా ఉన్నాయి. తర్వాత 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎంతకాలం అంట? 400 ఏళ్ల ముందు ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు ఆ శ్రమ నుంచి విడిపిస్తాడా? ఖచ్చితంగా వాళ్ళు ఎంతకాలం ఆ శ్రమలు అనుభవించాలి? 400 ఏళ్ళు. ముందే నాకు నొప్పి ఉంది, నాకు బాధ ఉంది, నేను ఓర్చుకోలేకపోతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను విడుదల చేయని 400 ఏళ్ల ముందు ఎవ్వరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినగలడు, కానీ దేవుడు ఏమీ చేయడు. అయితే ఎప్పుడు సహాయం చేస్తాడంటే 400 ఏళ్ళు దాటిన తర్వాత చేస్తాడు. అప్పుడు వీరు ఎవనికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో, ఎంత ఆస్తి అంటండి? మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఇశ్రాయేలు చరిత్ర చదివినప్పుడు ఐగుప్తుకు వచ్చినప్పుడు కరువుతో వచ్చారు. కరువు మనిషిలాగా ఉన్నాం అంటారు. ఎవరిని అంటారు? కరువు మనిషిలాగా ఉన్నాం. ఒక్కోసారి నిజంగా భోజనాల్లో కనపడుతుంటుంది ఎవరు కరువు ఎంత ఉంటుందో అని. కాబట్టి అందుకే మనం కూడా ఎప్పుడైనా ప్రేమపూర్వకంగా సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే భోజనాలకు వెళ్ళినప్పుడు మితంగా తినాలి మనం. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఎంత కరువులో ఉన్నారనేది ఎలా అర్థమవుతుందో తెలుసా? మూట ముళ్ళు అన్నీ సర్దుకొని ఎక్కడికి వస్తారో తెలుసా? ఐగుప్తుకి వస్తారు. ఐగుప్తికి రాగానే దేవుడు ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఒక శ్రేష్టమైన దేశాన్ని ఇస్తాడు. చెప్పగలరా? గోషేను. ఏంటండి? గోషేను దేశాన్నే దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాస్తవానికి ఐగుప్తికి ఒకవైపేమో నైలు నది, ఒకవైపేమో మృత సముద్రం, ఒకవైపేమో ఎడారి, పైనేమో యోధా అవి ఉంటాయి. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో గోషేనే ఎందుకు ఇచ్చాడు దేవుడు? గోషేనే ఎందుకు ఇచ్చాడంటే వాస్తవానికి అబ్రహాము సంతతి వారు ఏది మేసేవారు? ఏది మేపేవారు? పోనే గొర్రెలను మేపాలి అంటే ఎడారిలో మేపగలమా? గొర్రెలను మేపాలంటే ఏమేం కావాలి? గడ్డి కావాలి, ఇంకా నీళ్ళు కావాలి, ఇంకా వాటికి కూడా మనకులాగా తినింది ఎరగడానికి స్థలం అవన్నీ కావాలిగా. దానికి తగ్గట్టు స్థలం ఏదో తెలుసా? గోషేను. గోషేను చరిత్రను ఒకసారి పరిశీలిస్తే చక్కటి గడ్డి, చక్కటి అరణ్యము, చక్కటి నీళ్లు అన్నీ కలిగిన ప్రాంతం. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మీకు బాగా అర్థం అవడానికి, ఒక దేశంలో నుంచి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము సంతతికి కాదు, అబ్రహాము గొర్రెలకు కూడా ఏవి కావాలో దేవుడికి తెలిసి ఆ గొర్రెలకు తగ్గ దేశాన్ని వాళ్ళకి, అదే ఏ దేశము? గోషేను దేశం. మరి దేవుడు గొర్రెల మీదే అంత ప్రేమ కలిగి ఉంటే, మత్తయి సువార్తలో ఉన్న పక్షుల మీదే అంత ప్రేమ కలిగి ఉంటే, మానవుడైన నీ మీద ఆయనకి ప్రేమ ఉండదా? అయితే ఆ ప్రేమను అర్థం చేసుకోవడంలో లోపం ఎవరిది? మనదే. ఈ లోపంలో నేను ఇంకా కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఈ లోపంలో మనం ఏమనుకుంటామంటే, అయ్యో నాకు ఈరోజు ఇదిగో ఆడికి ఉద్యోగం వచ్చింది, వీడికి పెళ్ళయింది, వాడి ఇల్లు కట్టుకున్నాడు, నా కొంపలో ఏ శుభకార్యం జరగల అని అనుకుని బాధపడుతూ ఉంటాం. మనం కూడా బాధపడుతున్నప్పుడు ఆ బాధ సరైనదే, కానీ ఒక సమయము దేవుడు మనకు నిర్ణయించాడు. ఇశ్రాయేలు ప్రజలకు బానిస బ్రతుకుల కాలం ఎంతకాలం? 430 సంవత్సరాల కాలం. ఆ 430 సంవత్సరాలు నేను బాధ అనుభవింపను, నేను దాసుడుగా బ్రతకను అనడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా దేవుడు నిర్ణయించిన ఆ వాగ్దానం ఖచ్చితంగా ఏమవ్వాల్సిందే? నెరవేరవలసి. అలాగే క్రైస్తవులమైన మన జీవితంలో కూడా మనకి కూడా కొద్దిగా కాలము బాధలు అనుభవించవలసిందే. ఈ బాధలను అధిగమించడానికి, ఈ బాధలను తట్టుకోవడానికి, ఈ బాధలను ఎదిరించడానికి వాళ్ళకి ఎంతకాలం పట్టిందంటే 430 సంవత్సరాలు మరలా స్వతంత్రంగా బ్రతకడానికి. అలాగే మనలో ఉన్న లోపాలను తీసివేసుకుంటూ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఆస్వాదిస్తూ, ఈ జీవితంలో బాధలు ఉండొచ్చు, ఈ జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అది ఎక్కువ కాలము కాదు.
ఖచ్చితంగా ఒకరోజు విడుదల ఇస్తాడు. ఆ విడుదల ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారో చూద్దాం. పులి స్టాప్ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేద్దరు. వాళ్ళు ఎంత ఆస్తి అంటండి? మిక్కిలి ఆస్తి. మిక్కిలి ఆస్తి అంటే పోనీ ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఎంత మిక్కిలి ఆస్తి అంటే? నిజంగా ఈ మిక్కిలి ఆస్తి ఎందుకు పట్టుకున్నారో తెలుసా? ఈ ధనమంతా తీసుకెళ్ళి దేవుని గుడారాలకు కట్టారు. అందుకే మోషే కాలంలో గుడారం వేద్దామనగానే వాళ్ళు ఏం చేశారు? చౌపోగులు, మెడహారాలు అన్నీ ఇసిరు కొట్టారు. అంతేనా? ఇసిరు కొట్టడం అంటే అహంకారంతో కాదు, భక్తితో. నేనేం చెప్తున్నానంటే, దేవుడికి ఏ సమయమున ఏది ఇవ్వాలో, ఏ సమయమున ఏది ఇస్తే నీ భవిష్యత్తుకి ప్రయోజనమో అది నీకంటే నాకంటే ఎవరికి బాగా తెలుసు? దేవుడికి బాగా తెలుసు. అందుకోసమే దేవుని మనం ఏం చేయాలో తెలుసా? స్తుతించాలి. అందుకోసమే మనం ఏం చేయాలంట? నీ భవిష్యత్తులో నువ్వు బాగుండాలి అంటే ఎలా స్తుతించాలంట? ఆత్మతో స్తుతించాలి. నీ భవిష్యత్తులో నెమ్మదికరమైన స్థానంలో నువ్వు బ్రతకాలి అంటే ఎలా స్తుతించాలంట? జీవితకాలం అంతా స్తుతించాలి. స్తుతించినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడమే కాదు, 8వ వచనాన్ని చదువుతాం. ఈరోజు ఐగుప్తుకి వెళ్ళిన కానానీయులు ఐగుప్తుకి ఎలాగెళ్ళారో పరలోకమందున్న నీవు నేను కూడా, మన పౌరస్థితి ముందు ఎక్కడ? పరలోకం. అంటే మన స్వదేశం ఏది? ఆ పరలోకము నుండి ఏ దేశానికి వచ్చాం? వాళ్ళు కూడా ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక దేవుడు మేలే ఇచ్చాడు, కానీ కొన్ని బాధలు కూడా వాళ్ళకి ఎదురయ్యాయి. అలాగే ఈ భూలోకంలో నీకు నాకు కూడా కొన్ని బాధలు వస్తాయి. ఆ బాధలు ఒక్కోసారి నీ కొడుకు వల్ల అవ్వచ్చు, నీ కూతురు వల్ల అవ్వచ్చు, నీ వల్ల నీకు కూడా అవ్వచ్చు. కానీ వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాల్సిందే అంట? ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కొని మనం ఎలా బ్రతకాలి? 8వ వచనం. యెహోవా, ఈ భూలోకంలో యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. ఆయన ఏం చేస్తాడంట? కన్నులు తెరుస్తాడు. ఏం తెలుస్తాడు అంటే, అరే బాబు ఇది నీ స్వదేశం కాదు, ఏదో ఒక రోజు నువ్వు ఏ దేశానికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఉట్టి చేతులతో వచ్చో, యోబు లాంటి డైలాగ్ కాదు. ఉట్టి చేతులతో వచ్చో, ఉట్టి చేతులతో పోయాం కాదు. అబ్రహాము దగ్గర చెప్పినట్లుగా ఉట్టి చేతులతో వచ్చిన మిక్కిలి ఆస్తితో వెళ్ళాలి. ఎక్కడికి? కాబట్టే మన ఇంట్లో, మన బీరువాలో, మన అకౌంట్లో ఏం దాచుకుంటాం? మనం ధనాన్ని దాచుకుంటాం. అది వెళ్ళిద్దా పోనీ అంటే అక్కడికి వెళ్ళగానే ఇది ఎలిజిబుల్ కాదు అంటారు. అదేంటి ఇదంతా నేనే సంపాదించానయ్యా, అదంతా పరలోకంలో ఉంచాలనుకున్నానయ్యా అంటే ఏది రాదు. ఒకవేళ నువ్వు రంగేసిన పెంచిన జుట్టు దగ్గర నుంచి, మందులేసి పెంచిన శరీరం దగ్గర నుంచి, ఎంతో కష్టపడి పోషించిన ఈ శరీర అవయవాలలో ఏది అక్కడికి మరి ఏమొచ్చింది అక్కడికంటే? అక్కడికి వచ్చే 2 విషయాలు నేను చెప్తా. ఒకటి, భూలోకంలో యెహోవాను స్తుతించడానికి వాడింది ఏంటి? ఆత్మ. అది ఎక్కడికి వెళ్ళిద్ది? పరలోకానికి వెళ్ళి. ఆ ఆత్మ ద్వారా చేసిన సత్క్రియలు కూడా ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ మీరు పరలోకానికి తిరిగి తీసుకువెళ్ళేవి ఏంటంట? 2. ఒకటి నీ ఆత్మ, ఆ ఆత్మ ద్వారా చేసిన సత్క్రియలు. అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ ఆత్మ సంబంధంగా జీవించే విషయంలో గుడ్డివారం అయిపోతూ ఉంటాం. గుడ్డివారు అంటే గుడ్డోడు అని ఎవరిని అంటారు? ఒక్కోసారి కళ్ళు ఉంటాయి, ఆయన గుడ్డోళ్ళు అంటారు. ఎవరిని? మనకున్న అహంకారాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళకున్న లోపం బట్టి ఏమంటాం? కళ్ళు ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కదా అంటాం. అంటే చూసుకుని కూడా కనపడనట్టుగా ఉండేవారిని ఏమంటారు? అలాగే యెహోవాను స్తుతించేటప్పుడు, జీవితాంతము స్తుతించేటప్పుడు నీ కళ్ళకు కొన్ని కనపడతాయి, నీ మనసుకి కొన్ని ప్రేరేపిస్తాయి. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నేను గుడ్డోడిని, నాకు దేవుడు కనపట్లా, దేవుడు మాటలు కనపట్లా, దేవుడి క్రియలు వినపడట్లా. ఒక్కోసారి మేము కూడా సేవకు వచ్చిన కొత్తలో మంచి స్పీడ్గా పరిగెత్తినప్పుడు పైది పెట్టినప్పుడు జనాలు పరిగెత్తుకుని వచ్చారు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితం కూడా ఒక్కోసారి కొన్ని స్పీడ్గా వెళ్ళే ప్రక్రియలో కొన్ని దెబ్బలు తింటూ ఉంటాం. దానిని బట్టి మరలా మనం ఏం చేసుకుంటూ ఉండాలంట? సరి చేసుకో. లేదు నేను ఇలాగే చేస్తానంటే అక్కడ ఏం జరిగిద్ది? ఒక వాగ్వాదం. అందుకే బయట వాళ్ళకి మనకి వినిపించాల్సిన అవసరమో లేదు, లోపల వాళ్ళకి వినిపించడానికి అవసరమో
ఉంది. కాబట్టి బయట వాటిని వదిలి లోపల వాటిని కొందామని నా గుడ్డితనాన్ని ఎవరు తెరవేశారు తెలుసా? సంఘం కాదు, సమాజం. అలాగే ఈరోజు ఆత్మ సంబంధంగా గుడ్డివారిని వారి కన్నులు తెరవడానికి ఎవరు అవకాశం ఇస్తారో తెలుసా? సేవకుడు. దేవుని మాటలు. నీ గుడ్డితనములో నువ్వు వెళుతున్న ప్రక్రియలో లోపాలు ఉంటాయి, దెబ్బలు పడతాయి. ఈ గుడ్డితనంలో నీకు అపాయాలు ఉంటాయి. కాబట్టి నీ గుడ్డితనాన్ని నువ్వు కోల్పోవాలి అంటే, గుడ్డితనం కోల్పోవాలంటే ఎవరిని తెలుసుకోవాలి? నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు యెహోవా, కృంగిన వారిని లేవనెత్తువాడు. అవును, ఈ భూమి మీద ఈ దేశం మన దేశం కాదు. ఈ దేశంలో మనము ఇశ్రాయేలు ప్రజలు బాధపడినట్లుగా నీవు నేను కూడా బాధలు అనుభవిస్తాం. కానీ ఈ దేశం నాది కాదు. ఏదో ఒక రోజు నేను ఎక్కడికి వెళ్ళిపోతా? పరదేశానికి వెళ్ళిపోతా. ఆ పరమందు దేవుడు ఖచ్చితంగా నాకేం చేస్తాడంట? సహాయం చేస్తాడు. కాబట్టి లేవనెత్తువాడు ఎవరంట? దేవుడే. కాబట్టి మనలను దేవుడే ఏం చేస్తాడంట? లేవనెత్తేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, గుడ్డివారి కన్నులు ఎవరు తెరుస్తాడంట? దేవుడే. తర్వాత కృంగిన వారిని ఎవరు లేవనెత్తుతారంట? దేవుడే. తర్వాత ఎవరిని ఇలాగా లేవనెత్తుతాడు? ఎవరి కళ్ళు మాత్రమే దేవుడు తెరుస్తాడు? అందరి కళ్ళు తెరుస్తాడా? మీ ఆస్తి ఉందనుకుందాం, సపోజ్ మీ ఆస్తి నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా కొంతమంది కుటుంబంలో వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి నన్ను కూడా వాళ్ళు ఒక కొడుగ్గా చూసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఏమనుకుంటున్నానంటే, అబ్బా ఈ ఆంటీ లేదా ఈ అక్క నాతో భలే మాట్లాడుతుంది, నిజంగా నన్ను కూడా కొడుగ్గా చూస్తుంది కదా అని అనుకుని తర్వాత నాకు కూడా వాటా ఇవ్వండి అంటే అప్పుడు ఏమంటారు? సరే, మాటలు పంచమంటే మాటలు పంచుతా, ఊసులు పంచమంటే ఊసులు పంచుతా, వాక్యం వినమంటే కావాల్సి వస్తే నెలకోసారి నువ్వు రావద్దన్నా వస్తే కానుకిస్తా. కానీ నీకు ఆస్తిలో ఎవరికి మాత్రమే ఆస్తిలో వాటా? ఎవరికి అంటే వారి యొక్క సంతానానికి. అలాగే ఎవరి కన్నులు మాత్రమే దేవుడు తెరుస్తాడు, ఎవరిని మాత్రమే లేవనెత్తుతాడు, ఎవరిని మాత్రమే అంటే అక్కడ యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా యందు ఎవరైతే స్తుతిస్తారో, యెహోవాను ఆత్మతో ఎవరు స్తుతిస్తారో, యెహోవాను జీవితాంతం ఎవరు స్తుతిస్తారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో నీతిమంతుడుగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ కన్నులు మాత్రమే ఆయన తెరుస్తాడు, వాళ్ళని మాత్రమే ఆయన లేవనెత్తుతాడు, వారిని మాత్రమే ఆయన కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి అంటే ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులను కలిగి జీవించాలి. ఈరోజు చదువుకునే ఉపమానాన్ని ఇప్పుడు పరిశీలన చేయడానికి వెళదాం. ఈ ఉపమానాన్ని పరిశీలన చేయడానికి ముందుగా కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 32వ వచనాన్ని, క్షమించాలి 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుందరు. దేవుడు లేడనే వాడిని ఇక్కడ బైబిల్ ఏమంటుందంట? సరే, దేవుడు ఉన్నాడు అని చెప్పి కూడా దేవుణ్ణి మహిమపరచని వారిని ఏమంటారు? అదే అంటారా? సరే, మొన్న కూడా ఒక ఆయనకి వాక్యం చెప్తే, బ్రదర్ మీరు బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడుతున్నారా అన్నారు. ఒక్కోసారి బైబిల్లో మాటలు చుట్టూ చదివినప్పుడు అర్థమైంది. అలాగే సరే, ఇంకొక రకంగా ప్రశ్న, దేవుడు ఉన్నాడని నమ్మి దాని ప్రకారంగా బ్రతకని వాడు కూడా ఏమంటారు? కానీ ఇక్కడ మాత్రం ఏముంది? దేవుడు లేడనేవాడే బుద్ధిహీనుడు. కానీ మీరేమంటున్నారు? బ్రతకని వాడు బుద్ధిహీనుడు కాదు, విని దాని ప్రకారంగా జీవించిన వాడు బుద్ధిహీనుడు. అంటే ఈరోజు మనం బుద్ధిహీనత అంటే ఏమిటంటే, దేవుడు వాక్యమును దేవుని నమ్మనివాడు బుద్ధిహీనుడే, నమ్మి దేవుని ప్రకారంగా జీవించిన వాడు బుద్ధిహీనుడే, నమ్మి తన జీవితంలో నీతిని సంపాదించిన వాడు కూడా బుద్ధిహీనుడే. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాం మీ అందరికీ. ఏంటంటే, మీరు బుద్ధివంతులేనా లేదా మనమందరం బుద్ధిమంతులమేనా? అది నేనంటే గొడవ అవుతుంది, మీరు మీకే చెప్పుకుంటే సమస్య ఉండదు. మనము బుద్ధిమంతులం అయితే మనం ఏం సంపాదించాలి? నీతిని సంపాదించాలి. ఆ నీతే దేవుడికి నీకు ఒక కనెక్షన్. ఆ నీతిని బట్టే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆ నీతిని బట్టే నీకు ఆకలి దప్పులు తీరుస్తాడు, ఆ నీతిని బట్టే నిన్ను ఏం చేస్తాడంట? గుడ్డితనాన్ని తీసివేస్తాడు, నీలో ఉన్న కృంగబాటును తీసివేస్తాడు. అయితే ఈ నీతిని మనం ఎలా సంపాదించగలం?
జ్ఞానం ఉంటేనా, జ్ఞానం లేకపోతేనా? ఈ జ్ఞానంగా మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. దేవుడు ఎప్పుడు కూడా ఒకవేళ నిజంగా తండ్రిగా ఉన్న నా పాత్ర, ఒకవేళ నా బిడ్డలను చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలి, నా తల్లిదండ్రులను చూసుకోవాలి, ఏదో చాలా ఉంటాయి నా బాధ్యతలు, కానీ అన్నిటినీ కూడా నేనేం చేయలేను? చూడగలమా? చూడలేం. కానీ దేవుడికి ఒక్కటే పని ఏంటో తెలుసా? ఆయన కన్నులు ఎప్పుడు ఎవరి మీద పెడతాడో తెలుసా? ఆయన నమ్ముకున్న వారి మీద పెడతారు. కాబట్టి చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఉపమానం ఇది. ఈ ఉపమానంలో ఎంతమంది కన్యకలు ఉన్నారు? అయితే పురుషులు ఎందుకు లేరు? చెప్పగలరా? పురుషులు ఎందుకు లేరు? వచ్చేవాడు ఎవరంట? పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారంట? పెండ్లి కుమార్తెలు ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమార్తె కోసమే ఎదురు చూడొచ్చుగా. ప్రశ్న అర్థమైందా? మీరు లోతుగా వెళ్ళి చెప్పొద్దు. చక్కగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పెండ్లి కుమార్తెలు పెండ్లి కుమారుడు కోసమే ఎందుకు ఎదురు చూస్తున్నాడు, పెళ్లి కుమార్తె కోసం ఎందుకు ఎదురు చూడట్లా? సరే, ప్రశ్న మరొక రకంగా నేను అడిగే ప్రయత్నం చేస్తా, మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని కాసేపు అనుకోండి మీరు, ఓకేనా? అనుకున్న తర్వాత నాకు అబ్బాయిని చూడాలని మీరు అనుకుంటారా? ఎందుకు అంటే, నేను అబ్బాయిని కాబట్టి మీరు గుర్తించారు కాబట్టి. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? అమ్మాయిలు. కాబట్టి వీళ్ళు ఎవరిని ఎదురు చూస్తూ ఉన్నారు? అయితే పెళ్లిలో ఏమో అబ్బాయికి అమ్మాయిని చూడాలని, అమ్మాయిని అబ్బాయికి చూడాలని తెలుసు. ఈ పెండ్లి కుమార్తెలు కూడా పెండ్లి కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అంటే, మీరు దేవుడు వస్తాడని మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారా? మీ చూపులు మీ ఆర్థిక లావాదేవీలను అభివృద్ధి పరచాలనా, లేదా మీ ఉద్యోగాలలో ప్రమోషనల్ ఉండాలన్నా, లేదా మీ యొక్క ఆ రేకులిల్లులు పెంకుటిల్లులు గాను డాబా ఇల్లులుగా అవ్వాలని ఎదురు చూస్తున్నారా? లేదా మీ జీవితంలో ఎవరైనా కూడా ప్రభువు రాకడంటూ ఒకటి వస్తుంది అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా లగ్గాను, అబ్బా ఇంకా నేను చచ్చిపోలేదేంటి అని అనుకున్న వాళ్ళు ఉన్నారా? అలా ఎవరైనా అనుకుంటారా? ఉదయం లగ్గానే కొంతమంది చేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకుని, అమ్మా నా కళ్ళ ముందుకు రా అమ్మ అనేవాళ్ళు కూడా ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నారు. కానీ ఇక్కడ క్రైస్తవ్యంలో మనం ఎవరి కొరకు ఎదురు చూడాలనేది ఇది అంటే, ఒక పెండ్లి కుమారుడు వస్తాడు. ఆ పెండ్లి కుమారుడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. ఇది మాకు అర్థమవుతుందిలే ఆయన ఎవరో అని అనుకోబాకండి. ఇది చెప్పేది యేసు క్రీస్తు గురించి, ఇక్కడ చెప్పేది సొలొమోను గురించి కాదు. ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలను చేసుకోవాలనుకుంటున్నాడు, అంతేనా? కాబట్టి చూడండి, బయలుదేరిన 10 మంది కన్యకలు. మీరు ఎప్పుడైనా 10 మంది కన్యకలు, 10 మంది కుష్ఠరోగులు అని అంటూ ఉంటారు, ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఒక్కోసారి 10, 7 అనే సంఖ్యలో కొంత ప్రాముఖ్యత మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ 10 మంది స్త్రీలు కూడా ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు? ఎదురు చూసే విధానం ఎలా ఉంది? ఎదురు చూసే విధానం మరలా 1వ వచనాన్నే మరలా చదవాలి. తమ దివిటీలు పట్టుకుని, ఏం పట్టుకున్నారంట? దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. తర్వాత వీరిలో 5 బుద్ధి లేనివారు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. మీరు చాలా తేలికగా చెప్తారేమో, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరో, బుద్ధి లేని వాళ్ళు ఎవరో చెప్పగలరా? పాయింట్ నెంబర్ 1 దివిటీలు పట్టుకున్న వాళ్ళు. ఇంకా లోతుగా ఆలోచించొద్దని చెప్పారు కాబట్టి మేము ఆలోచించట్లా.
ఇందాక కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాం? ఎవరికి బుద్ధి లేదని, దేవుడు లేడనే వారు ఎలాంటి వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. తర్వాత పోయిన ఆదివారం వాక్యం ఏం చెప్పాం? బుద్ధి గలవాడు ఎవడంట? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధి గలవాడు. అంతేనా? కొంచెం మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సరే, ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మరలా చెప్పండి. దేవుని సరిగ్గా తెలుసుకునే వారు, తర్వాత నీతిగా జీవించిన వారు, ప్రార్థన చేయని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు, అవన్నీ చెప్పొద్దు. అవన్నీ కూడా వాటిలో ఒక భాగమే. సరే, బుద్ధి లేకపోవడము అంటే ఏమిటి అంటే తన జీవితంలో దేవుడు వస్తాడు అన్న రాకను గుర్తించకపోవడం కూడా బుద్ధి లేదు. ఒక్కోసారి కొంతమంది ఇళ్ళకి వెళ్ళగానే నిజంగా చూడండి, కొంతమంది ఇల్లు చాలా మంచి సువాసన వచ్చింది. నాకు ఒక్కోసారి కొన్ని పదాలు తిరగవు, మీరు అర్థం చేసుకోండి. సుహాసన అనే సరే, గుడ్ స్మెల్ వచ్చింది. కొంతమంది ఇళ్ళకి వెళ్ళండి, మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకే స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు తెలివైన వాళ్ళు అంటే మీరు ఏం చెప్తారు? మంచి స్మెల్ వచ్చిన వాళ్ళు. ఒకవేళ దీనిని తీసుకువెళ్ళి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అనేది మంచి వాసనను చూపించింది కదా. అలాగే దేవునితో మనము ఐక్యత కలిగి ఉండడం కూడా ఎలాంటి సువాసన? మంచి పరిమళాన్ని వెదజల్లిద్ది. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తెలు కూడా ఎవరితో ఐక్యం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు? పెండ్లి కుమారుడితో ఐక్యం అవ్వడానికి. పెండ్లి కుమారుడు ఎందుకు వస్తున్నాడంటే ఒక విందును జరిగించడానికి. ఈ విందు కోసము మనం ఉపమానాలు చాలా చదివాం. మీరు ఒకసారి నెమరు వేసుకుంటే చాలా టైం పట్టిద్ది కూడా. ఒక వ్యక్తి భోజనాలు పెట్టాలన్నప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడు? నేను ఆవులు కొనాలి, నాకు కుదరదు. నేను పెళ్ళికి వెళ్ళాలి, నాకు కుదరదు అన్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలామంది భోజనానికి వచ్చేసారు. వచ్చేసిన వాళ్ళలో 2 రకాలు ఉన్నాయి. అంటే కొన్ని స్టెప్పులు వాళ్ళు ఏం చేశారు? దాటి వచ్చేసారు. అంటే వాళ్ళ విశ్వాసం చాలా బాగుంది. కానీ ఎందుకు ఒకళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు, ఎందుకు ఒకళ్ళు బుద్ధి గల వాళ్ళు అయ్యారంటే వాస్తవానికి మీకు కూడా చాలా నోటెడ్ అయిన విషయాలని నేనైతే అనుకుంటూ ఉన్నా. చూడండి 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. ఎందుకు వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయ్యారంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదంట? నూనె. ఈరోజు నేను కూడా ఏం చెప్పానంటే కొంచెం వివరంలోకి వెళ్ళిపోతూ ఉంటా వచనం చదివి. కానాను దేశం నుంచి ఐగుప్తుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం తీసుకెళ్లారు? వాళ్ళు కలిగి ఉన్న ఆస్తి అంతా ఐగుప్తుకి తీసుకెళ్లారు. బుద్ధున్నోళ్ళ బుద్ధి లేనోళ్ళ? బుద్ధున్నోళ్ళే. ఓకే. తర్వాత అక్కడి నుంచి మరలా కానాను వెళ్ళేటప్పుడు మరలా ఎలాగెళ్ళారు? మిక్కిలి ఆస్తితో. అలాగే క్రైస్తవులమైన మనము కూడా బుద్ధి గలవాళ్ళము అంటే ఏమిటి అంటే భూమిని దాటి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అని చెప్పా? 2 విషయాలు. ఏంటి? ఆత్మ, సత్క్రియలు. అది ఈ బుద్ధి లేని వారు వాళ్ళ యొక్క జీవితంలో యేసు వస్తాడు అని ఆలోచన చేశారు, కానీ యేసుని ఎదుర్కొనే సమయంలో ఒక సిద్ధపాటుతనం వాళ్ళలో ఒక ప్రిపరేషన్ లేదు. వాళ్ళకేం లేదంట? ప్రిపరేషన్ అంటే ఒకవేళ సిద్ధపాటు. ఇందాక అదే నేను చెప్పా కాబట్టి. సరే, సిద్ధపాటు అంటే కార్యాచరణ ఏంటి? పెళ్ళికి రెడీ అయ్యావా అని అంటారు. బట్టలు వేసుకున్నాం, అడిగావంటే నన్ను నువ్వు చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. పెళ్ళికి పోదాము అని అనకుండా పెళ్ళికి రెడీ అయ్యావా అని అంటారు. ఎందుకని? మామూలు రెడీ వేరు, పెళ్ళి రెడీ వేరు. అయితే ఇక్కడ కూడా మనం కూడా అందరం చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ సిద్ధపాటు పడి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? సిద్ధపాటు లేకుండా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? అయితే ఇక్కడ ఎలా సిద్ధపడాలి అంటే ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక్కోసారి మా అమ్మాయి కూడా అద్దం ముందుకు వెళ్ళి ఇంత పౌడర్ కొట్టుకొని బాగున్నానా అంటది. ఈ బావులు కానీ బాగున్నావా అని అంటున్నాం కదా, అంటే ప్రిపేర్ అయ్యి కూడా చూపిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా కూడా మనము ఓకే నేను ప్రిపేర్డ్గా ఉన్నా. దేనికి ప్రిపేర్గా ఉన్నా? దేవుని స్తుతించడానికి ప్రిపేర్గా ఉన్నా, జీవితాంతం స్తుతించడానికి ప్రిపేర్గా ఉన్నా, ఆత్మతో స్తుతించడానికి ప్రిపేర్గా ఉన్నా, బాధలను అనుభవించడానికి ప్రిపేర్గా ఉన్నా, లేవనెత్తే దేవుడు ఉన్నాడని ప్రిపేర్గా ఉన్నా, దేవుని ప్రేమించడానికి ప్రిపేర్గా ఉన్నా. ఇదంతా చేసేది ఎవరు? ప్రిపరేషన్ బుద్ధి గలవాళ్ళు. ప్రిపేర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ జీవితాన్ని ఈదలేక కృంగిపోతారు.
ఈ జీవితంలో ముందుకు వెళ్ళలేక వ్యసనాల పాలైపోతుండ. మీరు ఎప్పుడు కూడా వ్యసనాలు పాలైన వాళ్ళని చిన్న చూపు చూడకండి. వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారు కాబట్టి వాళ్ళు వ్యసనాలు పాలవుతారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తిని చూడండి, అతను ఎందుకు వ్యసనాలు పాలయ్యాడంటే అతడు చాలా తెలివిగా ఉండబట్టి వ్యసనాలు పాలవుతాడు. తెలివిగా ఏం చేస్తారంటే, ఇవన్నీ మేము మొయ్యలేం, మా శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికి ఇంకొక మార్గం, దేవుడు మమ్మల్ని ఏమీ సంతోషపెట్టకల, మమ్మల్ని మేము సంతోషపెట్టుకోవడానికి ఇంకొక మార్గం ఉందని తెలివైన వాళ్ళని కూడా ఆ స్టెప్ వేస్తారు. ఆ స్టెప్పే వాళ్ళని ఎలా మార్చిద్దో తెలుసా? బుద్ధిహీనులుగా. అయితే ప్రియులారా, ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేకపోయారంటే నూనెను పట్టుకెళ్ళలేకపోయారు. చదువుకుని ముందుకెళ్ళిపోదాం. 4వ వచనం, బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి. అంటే వీళ్ళెందుకు బుద్ధి ఉంది, వీళ్ళకెందుకు బుద్ధి లేదంటే సిద్ధపాటు లేకపోవడమే. అయితే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మరలా మీకు. ఏంటి క్వశ్చన్ మార్క్ అంటే, ప్రార్థనలకి సిద్ధపడి వచ్చేవాళ్ళు ఎంతమంది ఈరోజు? సిద్ధపడి నేను నిజంగా ప్రార్థనకు వెళ్ళాలి అని సిద్ధపడి ఎంతమంది వస్తున్నారు? అసలు సిద్ధపడుతున్నారా? సిద్ధపాటు అనేది ఉందా? నేను ఉట్టి ఆరాధన గురించి మాట్లాడట్లా, ప్రార్థనల గురించి చెప్తూ ఉన్నాను. ప్రార్థనకి నేను సిద్ధపడి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది? అయితే ఈరోజు ఎవరైతే సిద్ధపాటుతో ప్రార్థనకు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళంట? అయితే సిద్ధపాటు అంటే ఏంటంటే, బొట్టు పెట్టుకున్నామా, కాటికి పెట్టుకున్నామా, జడ వేసుకున్నామా, తలదూకున్నామా, అది కాదు ఇక్కడ సిద్ధపాటు. ఇక్కడ సిద్ధపాటు అంటే ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చి నేను దేవునిని ప్రేమించడానికి, నీతిమంతుడుగా జీవించడానికి, నా ఆత్మతో దేవుని సేవించడానికి నేను వెళుతున్నాను అన్న అవగాహనతో వచ్చేవాళ్ళు ఎంతమంది? సంఘాలకి దేవుని సేవించడానికి వస్తున్నానని అనుకునే వాళ్ళు ఎంతమంది? సేవించాలనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు ఎంతమంది? అందుకే కీర్తనల గ్రంథంలో ఏం చెప్తాడంటే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడు. కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములో, ఆయన ఆవరణంలో ప్రవేశించాలి అంటే నీలో ఏముండాలంటే ముందు సిద్ధపాటుతో కూడిన ఉత్సాహం ఉండాలి. నిజంగా ఉత్సాహంగా వస్తున్నామా మనం? నేను చాలా మార్లు చెప్తూ ఉంటా, బయట చూస్తేనేమో నిండు కనపడతారు, చర్చిలో చూస్తేనేమో డీలాగా కనపడతారు. ఏంటి కారణం? ఆదివారం వస్తుందని శనివారమే అన్నం తినడం మానేసి, అనిల్ 10 అంటే 10ంటికి ఆరాధన ప్రారంభిస్తాడు కాబట్టి 10 కల్లా నేను ఉండాలని అన్ని పనులు పక్కన పెట్టేసి మీరు వస్తూ ఉన్నారా? అది కాదా నిజం? మరి ఏంటి నిజం? మీ విచారానికి వెనక ఉన్న నిజం ఏంటి? లేదా మీ ఆలస్యానికి ఉన్న వెనక నిజం ఏంటి? ఒకవేళ మీ నిర్లక్ష్యానికి ఉన్న నిజం ఏంటి అంటే సిద్ధపాటుతనము లేకపోవడం. అయితే చూడండి 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా, చూసారా, మీరేమో మమ్మల్ని ఆలస్యంగా వస్తే ఏమన్నారు? నిర్లక్ష్యం అన్నారు, బుద్ధిలేనితనం అన్నారు, రకరకాలు అన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా ఎలా వచ్చాడంట? ఆలస్యం. మరి ఈయన్నేమనాలి? ఈయన్నేమనాలి? అసలు ఈయన్నేమనాలి అని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం పరిశీలన చేస్తూ ఉంటే ఒక విషయాన్ని చెప్తున్నాడు. 1వ దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1వ దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండుడి, మత్తులము కాకయుందుము, నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము ఎలాంటి వారమంట? పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందుము. మనం ఏం ధరించుకోవాలంట? చాలా పెద్ద లిస్ట్ ఇచ్చేసాడు. కానీ మనం ఏమనుకుంటాం, చౌదిద్దులు లేవు, ఈ సంవత్సరం ఏదో ఒకలాగా చౌదిద్దులు కొనుక్కోవాలి, లేదా వాళ్ళు నాంతాడు వేశారు, నా ముందు కటింగ్ ఇచ్చారు, నేను కూడా నాంతాడు కొనుక్కోవాలి. అయితే దేనిలో మనం ప్రిపేర్ అవుతామంటే, మనం ఏది కొనుగోలు చేసుకోవాలో ప్రిపేర్ అవుతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం ఎలాంటి వారం అంటే ముందు పగటి వారం. పగటి వారం అంటే పగలు, చాలామంది అంటారు పగలు నిద్రపోకురా దరిద్రం అంటారు. అంటే ఈ జీవితంలో మనం ఏం సంపాదించడానికి వచ్చాం? నిద్రమత్తులుగా ఉండడానికి రాలా. మనం దేనికి వచ్చామంటే, ఏం సంపాదించడానికి వచ్చామంటే, మొదటిగా దేవుని స్తుతించాలి, ఆత్మతో స్తుతించాలి, జీవితాంతం స్తుతించాలి, నీతిమంతుడుగా జీవించాలి. ఆ నీతిమంతుడు సంపాదించిన కిరీటాలు, క్వాలిఫికేషన్స్ ఒకవేళ ఏంటంటే విశ్వాసము,
ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను స్థిరస్థానము ధరించుకుందాము. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడంటే వీటిని ధరించుకోవాలంట. ఈరోజు అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలా మనం సిద్ధపడడం లేదు కాబట్టి ఆయన వస్తే మన అందరము రాత్రి వాళ్ళము మత్తులం అయిపోతాం. కాబట్టి పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తాడు. ఆయన ఆలస్యం చేసేది నిర్లక్ష్యం బట్టి కాదు, అజాగ్రత్త బట్టి కాదు, లేదా ఆయన యొక్క దురాలోచన బట్టి కాదు. ఒకవేళ ఈరోజు మనం ప్రార్థనకు వస్తున్నాం కదా, ఆలస్యంగా వస్తున్నాం ఎందుకు అని ఒకవేళ మీరు రాసుకోండి. నేను కూడా ఈ నెల నుంచి కొన్ని రాసుకోవాలనుకుంటున్నా. అసలు నాలో లోపాలు ఏంటో ముందు ఒక నోట్ రాసుకోవాలనుకుంటున్నా. నిజంగా సంవత్సరం అయిపోతుంది, రేపు మాపు పోతాం ఖచ్చితంగా. అది ఏదో ఒకరోజు ముందు అటు ఇటు పోతాం. ఇది తప్పండి, అలా అనకూడదండి అంటారు. కాదు, పోయేవాళ్ళు ఎప్పటికైనా పోతూ ఉంటాం, అంతేనా? అది ఈ పోయే లోపల విశ్వాస ప్రేమలనే కవచమును, రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకోకుని పోతున్నామా? ఉట్టి చేతులతో పోతున్నామా? ఒకవేళ ఉట్టి చేతులతో పోతే నువ్వు సరైన యోధుడివి కావు. సరే, ఈ విశ్వాసం ప్రేమ ఎలా కనబడింది? దీన్ని ఎలా సంపాదించుకోవాలి? ఒకవేళ కుర్చీ సంపాదించుకుందామంటే, ఒకవేళ అనిలు నీ దగ్గర 50 కుర్చీలు ఉన్న ఒక కుర్చీ ఇవ్వంటే సంపాదించుకుంటావు. ఒకవేళ డబ్బులు సంపాదించుకోవాలంటే అదొక మార్గం ఉంటుంది. బంగారం అంటే ఒక్కోసారి మన దగ్గర లేకపోయినా నీ చోళీలు ఇస్తే కొంచెం పెళ్ళికి వెళ్ళి వేసుకుని నీకు ఇస్తా అంటే ఈ వస్తువులను సంపాదించుకునే ఆలోచన మనకుంది. మరి ఈ విశ్వాస ప్రేమ రక్షణ నిరీక్షణను ఎలా సంపాదించగలం? అది ఎవరిస్తారు? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఇది ఎలా సంపాదించగలం? ఇది ఇవ్వడానికి ఇక్కడ అర్హత కలిగిన వాళ్ళు ఎవరు? ఇది తీసుకోవడానికి నీకు అర్హత ఉందా అనేది మనము పరిశీలన చేసుకుని మనం దానిని చూసుకోవాలి. అయితే కాబట్టి ప్రియులారా, మనం అందరము పగటి వారము వాటిని సంపాదించుకోవాలి. వాటిని ఎవరు మాత్రమే సంపాదించుకోగలరంటే బుద్ధి గల వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు, దేవునిని స్తుతించే వాళ్ళు, హృదయపూర్వకంగా జీవితాంతము స్తుతించే వాళ్ళు, నీతిమంతుడు మాత్రమే వాటిని ఏం చేయగలరంట? సంపాదించగలడు. తర్వాత 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడింది. ఇక్కడ సంఘటన ఎలా ఉందంటే, ఒక 10 మంది కన్యకలు ఉన్నారు. ఒకవేళ ఎడం వైపు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు అనుకుందాం, కుడివైపు బుద్ధి గలవారు ఉన్నారని అనుకుందాం. వీళ్ళు ఎందుకు బుద్ధి గలవారు అంటున్నాడంటే, కుడివైపు వీళ్ళ దగ్గర ఏముందంట? దివిటీలు ఉన్నాయి ముందు. అయితే వాళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి, సరే రెండిట్లో ఒకటే. కానీ వీళ్ళ దగ్గర నూనె ఉంది, వీళ్ళ దగ్గర నూనె లేదు. నూనె ఉంటే బుద్ధి లేకపోవడం? అలా అయితే మా ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్ ఉంది. ఇక్కడ నూనెకి బుద్ధికి సంబంధం ఏమైనా ఉందా? సిద్ధపడాల్సిన అవసరం ఏంటంటే, అతను ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కాబట్టి మనం దివిటీలతో పాటు ఆయన వచ్చేదాకా కావాల్సిన నూనెను మనం ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. దానినే జ్ఞానం అన్నారు. అలాగే ఈ శరీరము ఎప్పుడు మరణించిద్దో మనకైతే తెలియదు, ఎప్పుడు ప్రభువు రాకడ వచ్చిద్దో మనకైతే తెలియదు. ఈ ప్రభువు రాకడ వచ్చే లోపల మనల్ని మనం ఏం చేసుకోవాలంటే, ఒకవేళ బుద్ధి లేని వారిగా ఉంటే ఇప్పుడైనా కళ్ళు తెరుచుకునే బుద్ధి కలిగి సిద్ధపడడానికి ప్రయత్నం చేయాలి. ఎలా సిద్ధపడాలి అంటే, దేవునిని ఆరాధించే విషయంలో సిద్ధపడాలి, నీతిని సంపాదించే విషయంలో సిద్ధపడాలి, విశ్వాస ప్రేమ నిరీక్షణలను సంపాదించే విషయంలో సిద్ధపడాలి. అసలు అవి మన దగ్గర ఉన్నాయా? ఒకవేళ అవి లేకపోతే నువ్వు నేను కూడా ఎలాంటి వాళ్ళమంట? బుద్ధి లేని వాళ్ళము అని చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు ఇట్టే వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ కన్యకలందరూ 7వ వచనం, లేచి తమ దివిటీలు చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారు అడిగిరి. ఏమడిగారంట? ఈ కుడివైపు ఉన్న వారిని ఎడం వైపు ఏమన్నారు? మా దివిటీలు ఆరిపోతున్నాయి, పెండ్లి కొడుకు వస్తున్నాడంట. పెండ్లి కొడుకు వచ్చేటప్పుడు దివిటీలతో నిలబడడమే సంస్కారం. మా దివిటీలు ఆరిపోతే మేమేమవుతాం? అవమానింపబడతాం. కాబట్టి కొంచెం మీ నూనె ఇవ్వండి అన్నారు. వీళ్ళు ఇస్తారా ఎవరా? సరే, క్రైస్తవులు ఇవ్వాలా ఇవ్వకూడదా? ప్రశ్న మరలా చెప్తున్నాను, క్రైస్తవులు ఇవ్వాలా ఇవ్వకూడదా? కుర్చీ ఇమ్మంటేనే ఇవ్వట్లా మీరు, ఇంకా నూనె ఇస్తారా మీరు? అసలు ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఇది చివరి రోజులు.
ఇక్కడ ఆత్మీయ జీవితము ఎవరైనా అడిగితే ఇవ్వకూడదు. ఈరోజు కొడుకు వచ్చి అడుగుతాడు, నాన్న ఈరోజు మనం బయటికి వెళ్దాం ప్రార్థన ఉన్నాను, కొడుకు వచ్చి అడుగుతాడు, వాడికి బుద్ధి లేదుగా. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎవడు కొడుకు తనఖా పెట్టకూడదు? కొడుకు కోసం పెట్ట. ఉద్యోగం వచ్చి అడిగిద్ది, ఈరోజు చేస్తే 500, ఈరోజు చేస్తే 1000 రూపాయలు వస్తుంది అని ఉద్యోగం అడిగిద్ది. అప్పుడు నువ్వేం చేయకూడదంట? ఇవ్వకూడదు. నువ్వు బుద్ధి కలిగి ఉంటే ఈరోజు నేను ప్రభువుని ఎదుర్కొనే రోజు, కాబట్టి ఇవన్నీ నా దగ్గర ఉండాలి అని. ఈరోజు ఒక్కోసారి కొన్ని ఇవ్వకపోవడమే బుద్ధి కలిగిన పని. ఒకవేళ వీళ్ళు ఇస్తే వీళ్ళు ఏమవుతారు? రేపు వీళ్ళు బుద్ధి గలవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇవ్వాల. నిజంగా అన్నీ అందరికి ఇవ్వకూడదు, కొన్ని మాత్రం కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి వరకే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చిపుచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ బుద్ధి గల వాళ్ళు బుద్ధి లేని వారిని అడిగినప్పుడు ఈ సంభాషణలో ఈ బుద్ధి లేని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళని చూసి ఎంత దుర్మార్గులండి, ఎంత దుర్మార్గులండి, అడిగితే ఎవరా, అది నాకెవరా, రాత్రంతా ఉన్నానండి, వీళ్ళ వల్లే నాకు మిస్ అయిపోయింది అంటారు. అంటారా అనరా? కానీ అసలు వీళ్ళు మిస్ అయిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు సిద్ధపాటుగా లేకపోవడం. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా మనము బలహీనంగా ఉన్నప్పుడు, నేను చాలా బయట ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి మా సువార్థికుడు అలా చేశాడండి, నేను ఆయనతో మాట్లాడినండి, లేదా అదండి ఇదండి ఏదో బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకటే క్వశ్చన్, వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు సిద్ధపాటు ఉన్నావా? సమాజము ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలి, సంఘము ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలి, కుటుంబము ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలి. దేనితో సిద్ధంగా ఉండాలి? ప్రేమ, విశ్వాసము, రక్షణ, నిరీక్షణలతో సిద్ధంగా ఉంటూ దేవునిని ఏం చేయాలంట? స్తుతించాలి. ఎలా స్తుతించాలంట? ఆత్మతో స్తుతించాలి. ఎంతకాలం స్తుతించాలంట? స్తుతించాలి. కాబట్టి 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. ఒకవేళ ఇక్కడ అమాయకులు ఉంటే, ఇక్కడ వేళ సహోద్దేశంతో ఉన్న వాళ్ళైతే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అవుతారు. ఒక్కోసారి మనం కొన్ని ఇవ్వకూడదు, ఇవ్వకపోవడమే మంచిది. అయితే 9వ వచనం, అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, అమ్మో భలే చెప్పావులే సరిపోద్ది అని ఎవరంటారు? బుద్ధి లేని. అలాగే జనాలు కూడా మనల్ని ఎలా చేస్తారంటే మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఎలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారంటే, సాతాను గురించి ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే. ఎలా ఉండాలంట? నిబ్బరమైన గుండె ఉండాలరా అంటారు. అంటే ఏంటి నిబ్బరం అంటే? స్థిరత్వం. వీళ్ళు కూడా స్థిరంగా నిలబడిపోయారు, మేమేమో. కాబట్టి నీ విశ్వాసాన్ని ఎవరి కొరకు తాకట్టు పెట్టుకోవద్దు, నీ భక్తిని ఎవరి కొరకు విడిచిపెట్టవద్దు. నీ భక్తిని నువ్వు చివరి వరకు ఏం చేయాలంట? విశ్వాసమునకు కర్తయగు క్రీస్తు వైపు చూస్తూ దాన్ని ఏం చేయాలంట? కొనసాగించాలి. తర్వాత బుద్ధిగల వారే మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో సింహం ఎవరు? బుద్ధి గలవాళ్ళు సింహాలా, బుద్ధి లేని వాళ్ళు సింహాలా? బుద్ధి లేని వాళ్ళే సింహాలు. ఈ బుద్ధి లేని సింహాలు ఎవరిని మింగేయాలనుకుంటున్నాయి? ఎలా మింగేయాలనుకుంటున్నాయి? నూనె అడిగి. అదే నూనె ఇస్తే మింగేస్తాయి అంటే అవును మింగేస్తాయి. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఒక లక్షణమే నిన్ను మింగేసిద్దేమో చూసుకో. దావీదు జీవితంలో కూడా శరీరం అంతా ఆయుధాలు ధరించుకోకపోయినా ధరించుకున్న వాడిని చూసి ఒక్క కోణమే చూశాడు. ఎక్కడ? ఆ ఒక్క కోణమే అతని పతనానికి కారణమే. ఈరోజు నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా అనడానికి అనేకమైన ఆలోచనలు అవసరం. ఒక్క పని చాలు, నువ్వు బుద్ధి గలవాడువో బుద్ధి లేడు. దివిటీలు తెచ్చుకునే దగ్గర ఇద్దరు బుద్ధిగానే ఉన్నారు, ఎదురు చూసే దగ్గర ఇద్దరు బుద్ధిగా ఉన్నారు, కానీ ఎక్కడ సరిగ్గా లేరంట? నూనె దగ్గర బుద్ధిగా లేరు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ప్రార్థనకు వచ్చేటప్పుడు బాగానే బుద్ధిగా ఉంటాం, ప్రార్థన విన్నాక బాగానే బుద్ధిగా ఉంటాం, బయటికి వెళ్ళాక కూడా బుద్ధిగానే ఉంటాం. సమస్యలు రాగానే మనం ఏమైపోతాం తెలుసా? బుద్ధిహీనులం అయిపోతూ ఉంటాం. అయితే 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినపడినో. 8వ వచనం దాకా చదివేశామా మనం? 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకులు 8, 9, 10వ వచనం, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, వీళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఒకవేళ మనమైతే కాలుతో తందాం, తెత్తావా తీవా?
కానీ ఒకవేళ పరలోకం తలుపు వేయబడితే దాన్ని కొట్టడానికి నీ బలము, నీ జ్ఞానము, నీ ఆర్థిక పరిస్థితులు సరిపో. ఆ తలుపులు తెరవాలి అంటే నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే అది తెరవబడుతుంది. ఒక్కోసారి అన్ని వేళలా డబ్బు, బలం సరిపోదు. కాబట్టి ఈ భూమి మీద మనం ఏం సంపాదించుకోవడానికి వచ్చామంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలను సంపాదించుకోవడానికి వచ్చాం. వాటిని ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడే. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ఎంత భక్తిగా ఉన్న దేవుడు ఎందుకు నన్ను ఇంకా ఇలా ఉంచాడు అంటే, అవును, నువ్వు 430 సంవత్సరాల పీరియడ్లో ఉన్నావు. అందుకే నువ్వు వాటిని ఖచ్చితంగా ఏం చేయాల్సిందే? అనుభవించాలి. ఆ పీరియడ్ దాటిద్ది. ఆ దాటిన తర్వాత నువ్వు ఏం చేయొచ్చు? నువ్వు అనుకోకుండా ఆటోమేటిక్గా ఎలా వస్తావంట? వృద్ధిలోకి వస్తావు. 11వ వచనం, అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా. నిజంగా బుద్ధి లేని వాళ్ళైనా కూడా జ్ఞానంగా తలుపులు కొట్టేటప్పుడు ఎలాగా రిక్వెస్ట్, అయ్యా అయ్యా. ఒకవేళ మనమైతే ఎవరి కోసం తెరవడు, ఇంత దాకా ఎదురు చూసాం, కావాల్సి వస్తే వాళ్ళని అడగండి. ఈ సాక్ష్యాలన్నీ పెట్టుకుంటాం. దేవుడి దగ్గర నువ్వు బుద్ధిగా ఉన్నావా, విశ్వాస, ప్రేమ, నిరీక్షణ, రక్షణలో కలిగి ఉన్నావా? ఆయన ఎవరిని అడగడు, అది ఆయనకి బాగా తెలుసు. హృదయ అంతరంగములను ఎరిగినవాడు ఎవరంట? ఈరోజు నీ మనసులో ఒక్కోసారి కొంతమంది కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి కళ్ళతో మాట్లాడితే మాకు అర్థం కాదు. కానీ నీ హృదయంలో ఏది ఉందో, నీ కళ్ళల్లో ఏది ఉందో, నీ హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో సమస్తము కూడా ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావంటే భూమి మీద నీతిమంతుడుగా, బుద్ధి గలవారిగా బ్రతకాలన్న బుద్ధిహీనుడిగా ఉన్నావేమో ఒక్కసారి చూసుకో. అలా చూసుకున్నప్పుడు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. 12వ వచనం, అతడు మిమ్మును నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదెరుక మెలకువగా ఉండు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు మనం ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే కొన్ని అగిపళ్ళు ఎక్కడ పెట్టుకుందామండి, కళ్ళు ముయ్యు అంటారు. ఒక్కోసారి పాపం క్రైస్తవుల్లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటా, నిద్రను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ నిద్ర వస్తూనే ఉంటుంది ఆ ప్రయత్నాలు. అలాగే మన జీవితంలో కూడా నిద్రపోకూడదని కాదు, కానీ మన విశ్వాసం ఆరిపోకూడదు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా మీ జీవితంలో మీ చివరి శ్వాస వదిలేదాకా దేవుణ్ణి ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? సేవకుని జ్ఞాపకం చేసుకో. ఎందుకు సేవకుని జ్ఞాపకం చేసుకోవాలంటే మీకు బుద్ధిని నేర్పిస్తున్నది ఎవరంటే సేవకుడు. ఒకవేళ ఆయన ఇచ్చే పనిష్మెంట్కి నేను లోపడను అని అంటే నువ్వేమైపోతావు తెలుసా? మరింత బుద్ధిహీనుడు అయిపోతావు. రేపు నీ జీవితము తలుపు బయట ఉందా, తలుపు లోపల ఉందా అంటే తలుపు లోపల చాలా విందులు ఉన్నాయి. తలుపు లోపల క్రీస్తుతో సహవాసం ఉంది. తలుపు లోపల క్రీస్తుతో ఐక్యత ఉంది. తలుపు బయట ఏముందో తెలుసా? బుద్ధిహీనత ఉంది, పాపం ఉంది, అశ్రద్ధ ఉంది, ప్రిపరేషన్, సిద్ధపాటు లేదు. అంటే తలుపు లోపల ఉన్నవాళ్ళు, తలుపు బయట ఉన్న వాళ్ళకి చాలా వ్యత్యాసము ఉన్నది. అలాగే ప్రియులారా, మన జీవితంలో కూడా సంఘములో ఉన్న వారికి దేవుడి దీవెనలు వేరు, సంఘము బయట ఉన్న వారికి దేవుని దీవెనలు వేరు. ఎందుకు బాప్తిసము పొందమంటాము, ఎందుకు రక్షణ పొందమంటాము అంటే సంఘము లోపల ఉండే ఆశీర్వాదాలు కంప్లీట్లీ వేరు. ఆ సంఘము లోపల ఉన్నప్పుడు నువ్వు దేవునిని ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, నీతిమంతుడిగా బ్రతకాలి. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణలను నువ్వేం చేయాలంట? సంపాదించుకోవాలని ఎల్లవేళలా జోరీగలాగా మీకు ఎవరు గుర్తు చేస్తూ ఉంటారంట? అయితే ఈ గుర్తు చేసే విధానంలో కొంతమందికి బాధ కలగచ్చు, కొంతమంది నొప్పించబడచ్చు. కానీ సేవకుడు మాత్రము ఖచ్చితంగా మానక ఏం చేయాలంట? మానక అంటే రోజు చెప్పాలి. ఈరోజు కొంతమంది కొన్ని రోజు చెప్పించుకుంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి మతి మరపు ఉందా, నాకు మతి మరపు ఉందా. సరే, వాళ్ళకుంటే ఉంది, మనం మర్చిపోకూడదు. కాబట్టి మానక ప్రతీది బుద్ధి చెప్పాలి. స్త్రీల కూడికి రండి అని, బైబిల్ తరగతులకి రండి అని, గృహ దర్శనాలకి రండి అని, ఇలా బుద్ధి చెప్తూనే ఉండాలి. అయితే క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మెలకువగా ఉండేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నాడంటే ప్రభు యొక్క రెండవ రాకడ. అంటే మొదటి రాకడ వచ్చిందా? భూమి మీద పుట్టినప్పుడు మొదటి రాకడ
అయిపోయింది. రెండో రాకడ, మొదటి రాకడ ఎందుకు స్థాపించాడంటే రెండో రాకడ లోపల బుద్ధి లేని వాళ్ళందరూ కూడా ఏమవ్వాలని. కీర్తన గ్రంథం 14:1 దేవుడు లేడన్న బుద్ధిహీనులు అప్పుడు ఉన్నారు. దేవుడు ఉన్నాడని స్థిరపరచడానికి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వచ్చిన మొదటి రాకడను ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఆయన శిలువ మరణమును ఎవరైతే అనుదినము ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున రక్షణ పొంది అనుదినము ప్రార్థనలలోనూ ఆరాధనలలోనూ సిద్ధపడి ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బుద్ధి గలవ. ఆ బుద్ధి గల వారితో దేవునికి సహవాసం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు రాకడ ఉంది. ఆ రాకడలో మరి మనము బుద్ధిగా ఉన్నామా, బుద్ధి లేకుండా ఉన్నామా? ఒకసారి ఆలోచన అనేది చేయండి. ఆలోచన చేసినప్పుడు దేవుడే మీకు మంచి తలంపులను దయచేయనుగాక. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.